అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి November 12 మార్నింగ్ 11:30 అయింది. ఇప్పుడు నేను మళ్ళీ తిరుమలకి వెళ్తున్నా. అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలి కదా. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడికి బస్ తీసుకొని తిరుమల కొండ మీదకి వెళ్తాం. నేను ఇందాక చెప్పా కదా మనం ఈరోజు బస్సులో వెళ్తున్నామని, కానీ యాక్చువల్లీ నేను సుమోలో వెళ్తున్నా. సుమోకి ఇంకా బస్కి ఒక 10 to 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో ఈరోజు మనం తిరుమల కొండ పైన కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ కి వెళ్తున్నాం. అవి చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ అవి ఏంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాప వినాశనం, జాపాలి హనుమంతుడి గుడి, వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగా అండ్ చక్రతీర్థం. ఓకే, ఇవన్నీ కవర్ చేయడానికి నార్మల్ గా నాకు గుర్తున్నంత వరకు సుమోలో 200 రూపీస్ అడుగుతారు. అండ్ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. వాటికి వీటికి డిఫరెన్స్ ఉండదు. కానీ సుమోలో అయితే వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బస్ అయితే చేంజ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు జాపాలి హనుమంతుడి గుడితో పాటు 300 అన్నారు ఇంత ముందు అయితే. ఇప్పుడు కొంచెం తక్కువకి మాట్లాడుకొని ట్రై చేద్దాం. ఇంకా మనం తినేసి స్టార్ట్ అయిపోదాం. కార్ మాట్లాడుకున్నా ఇప్పుడే. జాపాలితో కలిపి మొత్తం 250 తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. మెట్లెక్కి పైకి వెళ్ళంగానే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి మనకి. చూడండి, శ్రీవారి పాదాలు అనేవి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకానికి దిగి వచ్చినప్పుడు వెంకటాద్రిపై ఫస్ట్ టైం అడుగు పెట్టిన ప్రాంతంగా భక్తులు భావిస్తారనమాట. ఇక్కడ చాలా 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 పవిత్రమైన ప్లేస్ గా భావిస్తారు. సో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ మనకి చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు. చూడండి మీరే. ఓ, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్క్వేరల్ అనుకుంటా. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అలాంటిది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం శ్రీవారి పాదాలు అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము మీరే చూడండి. ఇంకా పదండి. ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గరికి వచ్చాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. శిలాతోరణం అనేది న్యాచురల్ గా ఫామ్ అయిన ఒక స్టోన్ ఆర్క్. శ్రీనివాసుడు నారాయణగిరి శిఖరం మీద మొదటి అడుగు పెట్టారు. అవే మనం ఇందాక చూసిన శ్రీవారి పాదాలు. ఇంకా 2 అడుగు ఇక్కడే శిలాతోరణంలో పెట్టారు అని భక్తులు భావిస్తారు. ఈ శిలాతోరణం చూడ్డానికి ఆదిశేషుడి ఫలాలు, చక్రం ఇంకా శంఖం లాగా కనిపించడం వల్ల స్వామివారి చిహ్నాలతో ముడిపడి ఉందని భక్తుల నమ్మకం. ఈ శిలాతోరణం 8 to 12 మీటర్స్ ఎత్తు ఇంకా 25 feet వెడల్పు ఉంటుంది. ఇదిగో మనం దగ్గరికి వెళ్తున్నాం, మీరే చూడండి మీ కళ్ళతో. ఇది ఒక జియోగ్రఫికల్ వండర్ అంటారు. ఎంత బాగుందో అసలు. ఇప్పుడు మనం నెక్స్ట్ చక్రతీర్థంకి వెళ్తున్నాం. చక్రతీర్థం కూడా శిలాతోరణం లోపలే ఉంటుందండి, పక్కనే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చక్రతీర్థం వైపుకి వెళ్తున్నాం. అసలు దీనికి చక్రతీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, ఒకప్పుడు అప్పటికి ఇంకా ఇక్కడ తీర్థములు రాలేదు. సో ఆ టైంలో బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుందామని అనుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తితో అంటాడు బ్రహ్మదేవుడు ఏమని,
నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. తపస్సు చేయాలంటే జలము కావాలి కాబట్టి నాకు వాటర్ని ఇవ్వు, నీటిని ఇవ్వు అని విష్ణుమూర్తిని అడగంగానే విష్ణుమూర్తి ఏం చేస్తారు, తన సుదర్శన చక్రంతో నేలని తవ్వి పాతాళ గంగ బయటికి వచ్చేలాగా చేస్తారు. ఆ చక్రముతో నిర్మించబడింది కాబట్టి ఈ ప్లేస్ ని చక్రతీర్థం అంటారనమాట. ఈ చక్రతీర్థం అనేది కరెక్ట్ గా తిరుపతిలో ఉన్న కపిల తీర్థం పైనే ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు దాకా శ్రీవారి పదాలు, శిలాతోరణం, ఇంకా చక్రతీర్థం చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పను అంటే నాకు సరిగ్గా తెలియదు ఎక్కడ వెళ్ళాక చూడండి. అయ్యో, ఇప్పుడు మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. చూస్తున్నారు కదా, వెనకాల కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్నాం. వేణుగోపాల స్వామి గుడి తిరుమలలోనే ఒక అద్భుతమైన గుడిగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు వీణ వాయిస్తున్న వేణుగోపాలుడిగా కొలువై ఉన్నారు. ఈ గుడి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందిగా అందరు చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడే హాతీరాం బాబాజీ జీవిత చరిత్ర, ఇక్కడే జీవ సమాధి అయినట్టు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. మనం ఓం నమో వెంకటేశాయ సినిమాలో చూసుంటాం, నాగార్జున గారిది, ఇంకా సౌరభ్ జైన్ గారిది. ఓకే, ఇదండి వేణుగోపాల స్వామి గుడి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది జపాలి హనుమంతుడి గుడి. చూడండి, ఇక్కడే మనం ఇప్పుడు శ్రీ జపాలి హనుమాన్ మందిరం. పార్కింగ్ అండి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి లోపలికి. ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు నాకు తెలిసి. వెళ్ళడానికి 2 కిలోమీటర్స్, రావడానికి 2 కిలోమీటర్స్. అండ్ హాతీరాం బాబాజీ గారి మఠం కూడా ఇక్కడే అంట. చూస్తారు కదా ఇప్పుడే బోర్డ్ ని. ఇప్పుడు ఈ ప్లేస్ కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే, సప్త ఋషులలో ఒకరైన జపాలి మహర్షి ఇక్కడే హనుమంతుల వారికి తపస్సు చేసి ఆయన యొక్క స్వయంభు విగ్రహాన్ని పొందారు కనుక ఈ ప్లేస్ కి జపాలి అనే పేరు వచ్చింది. ఇంకా ఇక్కడే దగ్గరలో ఉన్న రామకుండులో శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాక వచ్చి స్నానం చేసినట్టుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. చూసారు కదా, చుట్టూ చెట్ల మధ్యలో జపాలి తీర్థం ఎంత అందంగా ఉందో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది ఆకాశగంగ దగ్గరికి. ఆకాశగంగ చాలా మంది వినే ఉంటారు పేరు. సో అసలు ఈ ఆకాశగంగ ఎలా వచ్చింది,
ఇప్పుడు చెప్తా వినండి. సుమారు ఒక 1000 years బ్యాక్ తిరుమల నంబి గారు ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేయడానికి 8 కిలోమీటర్లు వెళ్ళి పాప వినాశనంలో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేసేవారు అనమాట. అలా ఒక రోజు అభిషేకం కోసం నీళ్ళు తీసుకొస్తుంటే మధ్యలో ఒక వేటగాడు వచ్చి, తాత నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి తాగడానికి అని అంటూ ఉంటారు. ముందే అభిషేకానికి లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి పట్టించుకోకుండా తిరుమల నంబి గారు వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వెనకాల నుంచి ఆ వేటగాడు ఒక బాణం తీసుకొని ఆ నీళ్ళ కుండని పగలగొట్టి అందులో ఉన్న నీళ్ళు తాగేస్తారు మొత్తం. ఇంకా స్వామివారికి అభిషేకం చేయడానికి వెళ్తున్న తిరుమల నంబి గారు వెళ్ళాక అభిషేకం చేయడానికి నీళ్ళు తీస్తే అందులో నీళ్ళు ఉండవు. ఆ తర్వాత ఈసారి ఏం చేయాలి అర్థం కాక ఉన్న టైంలో ఆ వేటగాడు వచ్చి, మీరేం కంగారు పడకండి, మీరు నాతో పాటు రండి అని చెప్పి తీసుకెళ్తారు ఒక దగ్గరికి. అక్కడ చూస్తే ఏముండదు, నీళ్ళుండవు, ఏముండవు. ఇక్కడికైనా తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోతాడు తిరుమల నంబి గారు. ఆ టైంలో వేటగాడు తన బాణం తీసుకొని అక్కడ ఉన్న ఒక కొండకి కొడితే అందులో నుంచి నీళ్ళు కారుతాయి. ఇప్పుడు దాన్నే ఆకాశగంగా అని పిలుస్తారు. తిరుమల నంబి గారు ఆశ్చర్యపోతారు. ఆ మరుక్షణమే వేటగాడు అక్కడి నుంచి మాయమైపోతారు. ఇదంతా శ్రీవారి లీలలే అని చాలా ఆనందంతో ఒళ్ళంతా పులికరించిపోతుంది ఆయనకి. ఇంకా ఆ క్షణం నుంచి ప్రతిరోజు ఆకాశగంగతోనే శ్రీవారికి సేవలు చేస్తూ ఉంటారు. ఈ రోజు వరకు స్వామివారికి అభిషేకించారన్న స్వామివారి సేవలో ఆకాశగంగాని కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇందాక జాపాలికి వెళ్ళి ఇప్పుడు ఆకాశగంగా కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉన్నది పాప వినాశనం ఒకటే. బట్ సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వచ్చా, మళ్ళీ వస్తున్నా. బట్ వచ్చిన ప్రతిసారి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం వచ్చినట్టు ఉంటుంది. ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు, కొంతమంది అక్క వాళ్ళు, ఇంకా అన్న వాళ్ళు. దే ఆర్ సో నైస్. అంటే ఇంకా అందరం కలిసి ఉన్నాం ఇక్కడే. అయిపోయినాక లాస్ట్ పాప వినాశనం. ఇంకా లాస్ట్ స్టాప్ పాప వినాశనం. అప్పటికే టైం 5 to 6 కాదు, 10 to 6 అయింది. ఇంకా ఫైనల్లీ మనం మన లాస్ట్ స్టాప్కి వచ్చేసాం. అదే పాప వినాశనం. మీకు పేరులోనే ఉంది ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత. సో అంటే ఇక్కడ పుష్కరిణి అంటే వాటర్ ఫాల్స్ లా పాడుతూ ఉంటే దాని కింద స్నానం చేస్తే ఇంతకుముందు చేసిన పాపలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్నట్టు భావిస్తారు. అంటే కంప్లీట్ గా తొలగిపోయేది, పాపం చేసామా వచ్చామా స్నానం చేసామా పోయినాయి అన్నట్టు కాదు. మనస్సు చాలా పవిత్రంగా ఉండాలి దానికి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇలా వెళ్తూ ఉండాలి పాప వినాశనంకి. అంటే మనం కిందికి వెళ్తూ ఉండాలి. ఇదే డ్యామ్ అంట, అలో లేదు, గేట్ క్లోజ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. సో మనం కిందికి వెళ్ళంగానే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడే గంగమ్మ దేవి గుడి ఉంటుంది. ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దర్శించుకోవాలి.
ఓకేనా? అదిగోండి, సారీ వచ్చేసరికి నైట్ అయింది, సో మొత్తం చీకటిగా ఉండొచ్చు, సారీ ఫర్ దిస్. ఓకే, ఇంకా మనం కిందికి వెళ్దాం కదండి. కరెక్ట్గా మేము వెళ్ళి దర్శించుకునే టైంకి, ఐ మీన్ మేమే లాస్ట్ దర్శించుకుంది, మరి అయిపోయిన వెంటనే గుడి కూడా క్లోజ్ చేస్తారు. చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా అక్కడ. ఓకే, గంగమ్మ దేవి గుడి, ఇంకా పాప వినాశనం వాటర్ ఫాల్స్. పాప వినాశనం ఇప్పుడు అయిపోయింది. అన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చి వెంగమామ అన్నప్రసాదంలో భోంచేసి ఇంకా డామెట్రీకి వెళ్ళిపోతున్నాం. ఈరోజుతో తిరుమల యాత్ర సమాప్తం. అంటే ఇప్పటికీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా ఆబ్వియస్లీ. ఓకే, ఇంకా రేపు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటికి వెళ్దాం, అప్పుడు కలుద్దాం. సో బాయ్, గుడ్ నైట్, సీ యూ, టేక్ కేర్.